రాహుల్ గాంధీకి అధికారం ఇస్తే నేను మామూలుగా ఆయన ఏదో సంపద పంపిణీ ఇవన్నీ మాట్లాడుతుంటే ఇవన్నీ సొలి కబుర్లు బాగానే ఉంటాయిలే, అదానీలు అంబానీల మీద పడి ఆడవడానికి తప్పించేయలేదు. కానీ రోజు రోజుకి ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే భయపడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు వాళ్ళ తాత టైంలో వేసింది వాళ్ళ నాయనమ్మ టైంలో వేసేటటువంటి తరహా వ్యవహారం చేద్దాం అనుకుంటున్నాడు. మీరు 100 రూపాయలు సంపాదిస్తే ఇప్పటికే 30 రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు జిఎస్టీ 18% కట్టాలి, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ 30% కట్టాలి. అంటే 100లో 48 రూపాయలు పోతుంది అక్కడ. అందులో ఇన్కమ్ ట్యాక్స్లో 2.5 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఎగ్జామ్షన్ వస్తుంది అంతే. ఇది మొత్తం సంపాదనలో అది తప్పించి ఇంకేముందా? అదే ఓ పక్కన మొత్తుకు చేస్తుంటే టోటల్గా ఈయన ఆస్తి పంచుతాడంట. ఇప్పుడు వాస్తవంగా సంపాదించుకున్న జనాల సంపాదనలో ఆస్తి అట్ట లాక్కునినే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ నడుపుతున్నాం. ఇప్పుడు ఈయన ఆస్తి పొందుతాడంట. అంటే ఏంటి? ఇప్పుడు మనకు 2 ఇళ్ళు ఉన్నాయంటే ఒక ఇల్లు ఇచ్చేసేయండి, లేదంటే కనుక 10 ఎకరాలు ఉందంటే 5 ఎకరాలు ఇచ్చేసేయండి. ఒకప్పుడు భూగరిష్ట పరిమితి చట్టం తీసుకొచ్చి తీసేసుకున్నారు కదా భూములు, అట్లా తీసేసుకుంటారనమాట. వీళ్ళు తీసేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అప్పుడు 2 ఎకరాలు 1 ఎకరం ఉంచుతారేమో జనం దగ్గర. ఎవడబ్బా సొమ్మని వీళ్ళు తీసుకొచ్చిస్తారు? ఒకడికి రూపాయి పెట్టడం రాదు, జనం సంపాదించుకునే దాన్ని దోచుకుని ఇంకొకరికి ఇస్తారట. వీళ్ళు ఒక అదేది రాబిన్ హుడ్లు అనమాట. అంతేగాని సంక్షేమ పథకాలైనా ఏమైనా వస్తున్నటువంటి సంపద పెంచడం ద్వారా అన్నటువంటిది లేదు. ఇది అప్పులు చేశారు, పోనీ అప్పులు చేయలేదు వాళ్ళు ఎవరు? అప్పులు చేసినటువంటి వాళ్ళు. ఏంటంటే మేము అట్లా మాట్లాడతాం, ఓట్లు తేవచ్చుకోవడం కోసం కాదండి. ఇది ఖచ్చితంగా తెర వెనకాల ఆ కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ ప్రణాళిక ఉన్నది దాంట్లో.